యేసు ప్రభుని శ్రేష్టమైన నామములో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగులో గతంలో షేర్ చేసుకున్న చక్కని విషయాలే మళ్ళీ చెప్పాలని కోరుకుంటూ, ప్రసంగం కన్నా పాటించటం మిన్న, సువార్త చెప్పటం కన్నా సువార్తగా మారటం మిన్న, మర్మాలు చెప్పటం కన్నా మాదిరిగా మారటం మిన్న, ఎలుగెత్తి పడటం కన్నా ఏడుస్తూ ప్రార్థించటం మిన్న, హెచ్చించే పరిచర్య కన్నా హెచ్చరించే పరిచర్య మిన్న, అంతర్జాతీయ సేవ కన్నా అంతరంగ సేవ మిన్న, అధికార దాహం కన్నా ఆత్మల భారము మిన్న. ఇది శ్రేష్టమైన మాటలండి. అయితే మన వెళ్ళిదారి అగమగోచరంగా ఉంటే, నేనే మార్గం సత్యం జీవం అని తెలిపిన క్రీస్తు మార్గం చూపారు కనుక, ఇరుకు మార్గమైన గమ్యం చేర్చని విశ్వసించుకోవాలి. కొత్త మార్గం చూపి చేయి పట్టి నడిపించే దైవాన్ని ఆశ్రయించాలి. డబ్బును పొదుపు చేసేవాడు నిర్భయంగా జీవిస్తాడు. మాటను పొదుపు చేసేవాడు సమాజంలో ఎదుగుతాడు. మంచివాని కోపం మంచు లాంటిది, వెంటనే కరిగిపోతుంది. చెడ్డవాని కోపం నిప్పు లాంటిది, ఎప్పుడైనా దహించి వేస్తుంది. జాగ్రత్త పడాలి. మన జీవితాలు విభిన్న వ్యక్తులను కలుస్తూ ఉంటాం. మాట తీరు చక్కగా ఆప్యాయంగా నిండిందై చిక్కని చిరునవ్వుతో ఉండాలి. అది ఇతరులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఊరట కలిగించే మాటలతో ధైర్యపరుస్తుంది. అయితే నొప్పించే మాటలు, వ్యంగ్యంగా హేళన చేస్తూ మాట్లాడే మాటలు, కత్తిపోటు వంటి మాటలు తగవు. మన మాటల ద్వారా క్రీస్తు ప్రేమను కనపరిచేవారిగా జీవించాలి. ఇది నా ఒక పెద్ద టాపిక్కే, కానీ చాలా అవసరమైన, ముఖ్యమైన శాంతి అనే ప్రభు ఇచ్చేటువంటి శాంతి అనే తలంపులను మీతో చెప్పాలని నేను కోరుకుంటాను. మన జీవితాల్లో ఏవేవో కోరుకుంటూ ఉంటాం, కానీ మనశ్శాంతి ఇవ్వలేని సంపద, ఆరోగ్యం లేని ఆయుష్, శాంతి లేని జీవితం వల్ల కనిపిస్తూ ఉంటాయి. యోహాను 14:27లో చక్కని వాక్యం ఉంది. సమాధానం శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చేది కాదు. కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. అనేక మరి ఉన్నాయి, కానీ అవన్నీ కూడా సుఖంగా అనుభవించే సౌకర్యాలుగా మనకు వచ్చినా సరే, మానవుల్లో సమాధానం తగ్గిపోయింది. సమాధానం కనిపించట్లేదు. కాబట్టి దేవుని రాజ్యంలో ప్రవేశింపాలంటే 3 చక్కటి మాటలు ఉన్నాయి. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. మళ్ళీ చెప్తా, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. మనం సమాధానం గురించి, ఆనందం గురించి ఈరోజు చెప్పుకుందాం. దేవుని రాజ్యం మరి మరి చేరాలంటే నీటి మూలంగా జన్మించిన తర్వాత ఆత్మను పొందుకోవాలి. అప్పుడు ఆనందం పొందుతాం. ఈ 3 అనుభవాలు కావాలండి. ఈ అనుభవంలో సమాధానంగా మరణిస్తే పరలోకం పొందుతాం కదా. 1 దశలోని 5:23లో సమాధానకర్త దేవుడు సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తారు మనల్ని. అది నిందారహితంగా మారుస్తాడు. ఆయన సమాధానకర్త. సమాధానం కలిగి ఉండాలి. ఆ కర్త పరిశుద్ధపరిచి రాకడ కొరకు సిద్ధపరుస్తాడు. ఈ రోజుల్లో భయం పెరిగిపోతుంది. అందరికీ భయమే. అధికారులకు, శాస్త్రజ్ఞులకు, ప్రజలకు భయం ఉంటుంది. విద్యార్థులకు, ఇంటిలో అన్ని ప్రేమ తగ్గిపోతూనే ఉన్నాయి. మతాలు, ప్రాంతాలు, కులాల పేరుతో, ఇంటి పేరుతో గొడవలు ఎదుర్కొంటూనే ఉన్నాం. అపాకరమైన దినాలు ఎదుర్కొంటున్నాం. రాకడలో ఎత్తపడాలంటే గొప్ప ఇంట్లో ఎన్ని అలంకారాలు ఉన్నా ఆ సంతోషం మాత్రం, సమాధానం మాత్రం లేని వారిగానే ఉంటున్నాం కదా. పిరికివారు పరలోక రాజ్యంలో చేరలేరు అని ప్రకటనలో ఉంది. యేసు వల్ల పరలోక రాజ్యం సాధ్యం. సమాధానకర్త, సమాధాన రాజు, సమాధాన అధిపతి క్రీస్తు మాత్రమే. 2 దశలోని 3:16లో సమాధానకర్తయ్య ప్రభు ఎల్లప్పుడూ, ప్రతి స్థితిలో, ప్రతి విధము చేత సమాధానం అనుగ్రహిస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ఎల్లప్పుడూ ఇస్తాడు. ఇది లోకం ఇచ్చేది కాదు. నా సమాధానం అన్నారు, అందరికీ అనుగ్రహించేది అది. ఆరోహణ ముందే ఆ మాట చెప్పారు. కొలస్సీ 3:15లో క్రీస్తు అనుగ్రహించు సమాధానం ఎలుబడి చేయనియండి, అందుకే పిలువబడితిరి. మనం అందుకే పిలువబడ్డామన్నారు. క్రీస్తు శరీరము సంఘం. ఆ సంఘంలో సభ్యులమైన మనము అందుకే పిలువబడ్డాం. మనల్ని ఏర్పరచుకున్నారు ఆయన. సంఘంలోకి వెళ్ళుట ఎందుకు? కష్టాలు పోతాయనా? రోగాలు పోతాయనా? అవసరాలు తీరుతాయనా? ఎందుకే పిలువబడ్డామా? కాదు. దేవుని వాక్యము ద్వారా సమాధానం పొందడానికి మందిరంలో తెలియని నిరీక్షణ, నెమ్మది లభిస్తుంది. సంఘంలోనే సమాధానము. అపోస్తలకార్యం 9:11లో యూదయ, గలిలయ ఆ ప్రాంతాల్లో క్షమాభివృద్ధి పొందుచు సమాధానం ఉందని చెప్పబడింది. భయంకర స్థితిలో ఆ సంఘం సమాధాన స్థితిలో ఉంది. సమాధానం పేరు గల వారిలో సమాధానం ఉండదు.
శాంతమ్మ పేరులో శాంతి ఉండదు, సంతోషమ్మ పేరులో సంతోషం ఉండదు. కానీ మన జీవితంలో ప్రభు మనలో ఉంటే నిజమైన సంతోషం అనుభవించగలం. ఒక పరిస్థితులు అనుకూలమైతే మరి లోకంలో సమాధానం ఉంటుంది. తుఫాన్లు, శ్రమల మధ్య, హింసల మధ్య కూడా, అననుకూల పరిస్థితుల్లో కూడా సమాధానం లభిస్తుంది. ఒకసారి క్రీస్తు మరి సముద్రం ప్రయాణంలో బోటులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన అలసిపోయి నిద్రపోయే టైంలో తుఫాన్ వచ్చినప్పుడు చింత లేదా అని అన్నప్పుడు ఆయన అల్ప విశ్వాసులారా అని నిమ్మళంగా ప్రశాంతంగా వారికి ఆదరించినట్టు చూస్తాం. సమాధానకర్త పరిస్థితులు కంట్రోల్ చేస్తాడు. మన పరిస్థితులు మారినప్పుడు ఆయన సరిచేస్తాడు. మరి క్రీస్తు తుఫాన్లు సమాధానం లభిస్తుంది. ఉపద్రవాలు ఎదురైనప్పుడు, భయము దిగులు ఆవరించినప్పుడు సమాధానం ఇస్తాడు. యోబుకు అన్ని కష్టాల్లో ఎంత సమాధానం ఉంది, కలవరపడలేదు. 10 మంది బిడలు, స్పౌసెస్ 7 ముగ్గురు, మరి 10 మంది, ఈ రకంగా అప్పుడు సమాధానం దేవుడిచ్చాడు. లోకం ఇచ్చేది కాదు. క్రీస్తు మరి ద్వేషించినప్పుడు సమాధానం ఇస్తాడు. యుద్ధములు, కరువుల్లో సమాధానం ఇస్తాడు. ఆహార వస్త్రాలు లేకపోతే బాధ లేదు. ఆయన సమాధానం తప్పకుండా ఇచ్చి నెమ్మదిస్తాడు, తృప్తినిస్తాడు. మరి మరి మనుషులు ఒక్కోసారి సరిగ్గా పలకరించకపోతే దిగులు, ఎవరైనా నా మీద చాడలు చెప్పారేమో, ఏం జరిగిందో అది సమాధానం పడేదాకా, మంచిగా మాట్లాడేదాకా మనకు రెస్ట్లెస్ అయిపోతాం. చిన్న చిన్న విషయాల్లో మనం కలవరపడిపోతూ ఉంటాం. కానీ ప్రభు మీద ఆధారపడటం నేర్చుకోవాలి. మరి మనకి ఎంత డబ్బు ఉన్నా లేకపోయినా, ఆహారం ఉన్నా లేకపోయినా, చక్కటి వాక్యం ఉంది యెషయా 54:10, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప విడిచిపోదు. సమాధాన విషయమైన, చక్కటి మాట అండి, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు, కృప విడిచిపోదు. ఇంత చక్కటి మాట మనకు అభయం ఇచ్చిందండి. కుమారి ఎన్నో వాక్యాల్లో సమాధానంగా వెళ్ళు అని బైబిల్లో క్రీస్తు సందర్భాలు ఎన్నో చెప్పడం జరుగుతుంది. మరి మీరు ఇంకోసారి శిష్యులతో లూకా 10:5-6లో మీరు ఏ ఇంటినైనా ప్రవేశిస్తే మీ ఇంటికి సమాధానం కలుగ్గాక. మనం కూడానండి ఆ చిన్న ప్రార్థన చేసినా వాళ్ళ ఇంట్లో సమాధానం కావాలని మరి ప్రార్థించడం అవసరం. సమాధానంకు అర్హులైతే వాళ్ళకి సమాధానం అనుకుంటారు, లేకపోతే అది తిరిగి మనకే వస్తుందట. వ్యాధి సమయాల్లో పాపం చేసిన వారప్పుడు పాపాత్ములైన స్త్రీ అని పేరు పెట్టారు. పాపం అప్పుడు కన్నీళ్లతో కాళ్ళు కడిగింది, పశ్చాత్తాపడి ఏడ్చింది. అప్పుడు లూకా 7:50లో ఏమన్నారండి, విస్తార పాపాలు క్షమిస్తున్నాను, నీకు రక్షణ ఇస్తున్నాను అని. ఎంత చక్కటి మాట. సమాధానము గలదానవై వెళ్ళు అన్నారు. మనకు నిజంగా సమాధానం చాలా అవసరం అని క్రీస్తుకు తెలుసు. మరి మరి ఒకసారి ఒక ఇంటికి వెళ్ళి తల్లి ప్రార్థన చేయమని పాస్టర్ గారిని అడిగితే, మా అబ్బాయి ఆ పై గదిలో ఉన్నాడు, కొంచెం వెళ్ళి ప్రార్థన చేయండి. అంత దూరం నుంచి వచ్చిన అమ్మ నన్ను మళ్ళీ పైకి ఎక్కమంటావా అంటే, వెళ్ళండి అంటే అక్కడ భయంకరంగా మ్యూజిక్ పెట్టుకొని చిందులేస్తూ అరుచుకుంటూ డ్యాన్స్ చేస్తూ ఉండి, మీ ప్రార్థన చేసుకుని మీరు వెళ్ళిపోండి, నేను సౌండ్ ఏం తగ్గించను అని చాలా రూడ్గా మాట్లాడితే, తగ్గించుకొని ప్రభువా ఈ బిడ్డలో సమాధానం కలిగించు, నువ్వు రక్షించుకో అని చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోయాడట. ఆ తర్వాత ఒక నెలకి పాస్టర్ గారు మా ఇంటికి రండి భయపడిపోయాడంటే, ఏంటి మళ్ళీ ఏమి తంతా వస్తుందో అని. కానీ తీరా వెళ్ళినప్పుడు ఆ ఇల్లంతా చిత్తశుద్ధుడై మర్యాద పలకరించి మరి భక్తితో ప్రభు ఆ చిన్న ప్రార్థన వల్ల ఆ అబ్బాయి కదిలించబడ్డాడు. నిజంగా మనం చేసే ప్రార్థన చాలా విలువైనది. అది మరి నెమ్మదిచ్చేది. రకరకాల సమాధానాలు ఉంటాయి. మరి క్రీస్తు అనుగ్రహించే సమాధానము కొలస్సీ 3:15లో మనం 3 రకాలుగా ఉండాలండి. మనలో మనకు సమాధానం ఉండాలి. తర్వాత క్రీస్తు కొలస్సీ 3:15లో సమాధానం మీలో కాపాడుకోవాలి. రోమా 5:11లో మన ప్రభు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉండాలి. రెండవదిగా తర్వాత కొరింథీ 5:18లో కూడా 2 కొరింథీ 5:18లో సమస్తము క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానార్థమే మరి అప్పగించుకున్నాడు. నిజంగానే మూడవదిగా మనల్ని మనుషులకు దేవునికి సమాధానపరిచే మధ్యవర్తిగా మరి వాళ్ళు మీడియేటర్గా ఉండి మరి క్రీస్తు రక్తంలో కడగబడిన అనుభవంతో క్రీస్తు మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. మనము ఇతరులకు క్రీస్తు అందించే వాళ్ళంగా, క్రీస్తు వైపు చూపించే వాళ్ళంగా మనం ఉండటం చాలా అవసరం. ఇంకొక భక్తుడు ఈ అనుభవంలో పౌలు రాసినటువంటి చక్కటి వాక్యాన్ని వివరించాడు. అది ఫిలిప్పీ చాలా చక్కటి అనుభవం గల మంచి పత్రిక అండి. అది ఎంత మంచి మాటలు ఉన్నాయంటే, ఫిలిప్పీ 4లో సమస్త జ్ఞానములకు మించిన సమాధానము
ఎంత చక్కటి సమాధానం అండి. సమస్త జ్ఞానముకు సమాధానము హృదయం కావలి ఉంటే ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో అన్నాడు. దాని ముందుగా కొన్ని మాటలు చెప్పాడు. ఏంటంటే మీరులా మరలా చెప్పును ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియజేయనీయుడి. ఒక్కొక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. ఫర్ ల్యాక్ ఆఫ్ పీస్, శాంతి మన జీవితంలో లేకపోతే మరి అవి మనకి చాలా మరి పీస్, క్రీస్తే మన శాంతి అని గుర్తుంచుకొని ఆయన ఆశ్రయించాలి. ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అని ఎఫెస్లో ఉంది. క్రీస్తులో సత్సంబంధంగా పీస్ఫుల్గా మనం ఉండటం, దైవిక శాంతి వాగ్దానం చేశాడు. ఎందుకు మనకి సమాధానం లేకపోతుందని ఈ ఒక భక్తుడు చక్కటి మాటలు చెప్పాడు. ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ గాడ్, దేవుని పట్ల సరైన నమ్మకం లేకపోవడం, ఆధారపడకపోవడం. రెండవది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్, వాక్య జ్ఞానం లేని వాళ్ళే ఎక్కువ కలవరపడతారు. లేక్ ఆఫ్ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, 5:22లో ఆత్మఫలాల్లో సమాధానం ఉంది. ఆత్మ పూర్ణులుగా ఉన్నట్టు శాంతి ఉంటుంది. శాంతి మరి పీసులుగా అయిపోద్ది మనకి శాంతి లేకపోతే. అయితే లేక్ ఆఫ్ ఫెలోషిప్, మరి ఫెలోషిప్ విత్ పీపుల్ ఆఫ్ పీస్ఫుల్ పీపుల్, భక్తులతో సహవాసం చేయాలి అని అంటారు. పిల్లులతో, కుక్కలు చీమలతో వాటి జాతితో సమాధానంగా ఉంటే నెయ్యి. మనుషులతో సమాధానం లేదు, కానీ కనీసం ఆత్మ నింపబడిన వాళ్ళతో సమాధానంగా మనం సహవాసం చేయాలని హెచ్చరించాడు. హౌ టు హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్, ఎల్లప్పుడూ ఫస్ట్ మాట దేవునందు ఆనందించాలి. ఎంత కష్టమైనా మనం ఆనందించే వాళ్ళంగా ఉండాలి శ్రమల్లో. మరి రెండోసారి కూడా చెప్పాడు మరలా చెప్పుతుందని. అప్పుడు మనకి ప్యాలెస్ టు ప్రిజన్, ఎక్కడున్నా ఆనందించాలి అని చెప్తున్నారు. జాయ్ ఇన్ ద లార్డ్. తర్వాత మరి ఆ ఫ్రేమ్ మైండెడ్ ఉండాలన్నమాట. క్రీస్తు మారని దేవుడు. మనం మా పరిస్థితులు మారితే కానీ, నేను చిన్నప్పుడు కోరస్లో పాడుకుందాం. He is the same unchanging Jesus, unchanging Jesus, unchanging Jesus. He is the same unchanging Jesus, Jesus. గ్లోరీ టు హీస్ నేమ్. నిజంగానండి, ఆయనకు మహిమ. అన్చేంజింగ్గా ఉండే దేవుడు మనకున్నాడు. పరిస్థితులు మారచ్చు, మనుషులు మారచ్చు. యోహాను 15:11 కూడా మరి లేఖనాలు మనం చదివి సంతోషం పరిపూర్ణమగినప్పుడు ఆయన మరి సమస్త జ్ఞాపకం మించినది కావలుంటుందట. మనకి కావలుండేటువంటి సమాధానం. అయితే లేఖనాలు చదవాలి, నమ్మాలి. మనం ఒక్కోసారి వ్యాపార పరిస్థితుల్లో, వినోదాలు వచ్చేటువంటి ఆనందం తాత్కాలికమైందండి. కానీ మలాకి 3:6 ఏమన్నాడు తెలుసా? నేనే ఇప్పుడు ఇందాక పాడాను, నేను దేవుడును, మార్పు లేనివాడను, అన్చేంజింగ్ జీసస్. అదే హెబ్రీ 13:8 నిన్న నేడు ఏకరీతిగా ఉంటాడు. కీర్తనలు 16:11 నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఇందాక నేను మొదటగా చెప్పాను నీకు, పరలోక రాజ్యం అంటే ఏంటి? నీతి, సమాధానము, సంతోషం. కాబట్టి సమాధానంతో పాటు పరిపూర్ణమైన సంతోషం కూడా మనకు ఉంటుంది. ఈ రెండు కలిపి అవి కవల్లాగా మన జీవితాల్లో ఉండాలి. ఎప్పుడు విడవను ఎడబాయిన నేను నమ్మది. మరి సహనము, మృదుత్వము తెలియబడేయాలి. జెంటిల్నెస్, పేషెన్స్, సాఫ్ట్నెస్. అహంకారులకు అశాంతి ఎక్కువ అండి. మరి సహనంలో ఓర్చుకోవాలి. అనుకోగలిగిన వాడనే 2 కొరింథీ 10:1 ధైర్యంతో, సాత్వికంతో, మృదువుగా వేడుకున్నాడు. 1 పేతురు 3:15 ఆయన సమీపంగా ఉన్నాడు. సమస్యల్లో సమీపంగా ఉంటాడు. శ్రమ ఉంటే సమాధానం ఉండదు. దేవుని గురించి దేని గురించి చింతపడకూడదు. బీ యాంగ్షియస్ ఫర్ నథింగ్. శాంతి లేని వారిగా ఉంటారు యాంగ్షియస్గా ఉండేవాళ్ళు. ఆందోళన ఉంటే శాంతి ఉండదు. హోప్స్, యాంగ్షియస్ రెండు వైపులు లాగుతాయటండి. ఇటు హోప్ ఏమో ఇటు లాగుతుంది, యాంగ్జైటీ ఇటు లాగుతుంది. మధ్యలో పిసుకబడతామట మనం. వరీ ఈజ్ రాంగ్ థింకింగ్ అట. మనసు పరిస్థితుల్లో ఫీలింగ్స్, హార్ట్ ఫీలింగ్స్ ఏమో మరి వరీ కలిగిస్తుంది. మరి రాంగ్ థింకింగ్ కూడా పీస్ ఆఫ్ మైండ్ లేకుండా చేస్తుంది. అయితే మన ఒక ఆయన భక్తుడు చెప్తాడు, ప్రార్థన చేస్తుంటే పావురాన్ని చూపించారట ఆ భుజం మీద. అది పావురం వైపు చూస్తూ ఉంటే మరి అది ఎగిరిపోయిందట. కానీ మనం పావురం వైపు చూడటం కాదు, క్రీస్తు వైపే చూడాలి. సమాధానకర్తను చూడాలి, సమాధానం కలిగించే పావురం కాదు. అయితే మత్తయి 6లో ఏం తిద్దామో ఏం త్రాగుతామో చింతించద్దు. మనం లైట్గా ఉంచుకుంటే మన భారాలను తీసేసి దోతుల్లా ఎగిరిపోతూ ఉంటాం. మరి ఒక ఆయన ఒక అనుభవం చెప్తూ మరి ఒక సేవకి అడవి వైపు వెళ్తుంటే సింహం ఎదురైందంట. ప్రభా రక్షించంటే వెంటనే ప్రభు రక్షించి సింహం బారి నుంచి తప్పించాడట. రాత్రి ఇంటికి వచ్చి పడుకుంటే ఒక దోమ ముఖం మీదకి భయంకరంగా బాధిస్తూ ఉంటే నిద్రే పట్టలేదంట. అది ఎంత రాత్రంతా విసిగిపోయి తెల్లవారు లేచి ప్రార్థన చేసుకునేటప్పుడు నిద్రే లేక అసప్ టైంలో ప్రభు మాట్లాడారట.
నీవు సింహం కోసం ప్రార్థించావు కానీ ఈ దోమ కోసం ప్రార్థించలేదేంటి అన్నారంట. అంటే ఏంటంటే మనం చిన్న విషయాలు కూడా ప్రార్థించాలి, పెద్ద విషయాలు కూడా ప్రార్థించాలి అనుభవం నేర్పిస్తుంది. ప్రేయర్ క్యూర్స్ యాంగ్జైటీ. ప్రార్థన మన యాంగ్జైటీని మరి అది ఆందోళన రోగానికి ప్రార్థనే వైద్యం. మరి ఈ విధంగా ప్రార్థన ఆరాధన వల్లనే పౌలు శీల్లో రక్షించబడ్డారు కదండి. మరి ప్రార్థన కావాలి, రెండవది విజ్ఞాపన కావాలి. నాకు జవాబు ఇమ్ము అని ప్రార్థన చేసుకుని హృదయాన్ని మరి హన్నలాగా కుమ్మరించుకుని తర్వాత నెమ్మదైపోయింది. ఇక దేవుడు వినేశాడని ధైర్యం ఉంచుకోవాలి. సమాధానం వచ్చే వరకు ప్రార్థించి ఆగాలన్నమాట. తర్వాత కృతజ్ఞత గల ప్రార్థన చేయాలి. ఆందోళన దూరం అయిపోద్ది. ప్రశాంతం గల మనసు, అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం మనకు వస్తుంది. గ్రీక్లో ఐరినే అనే పేరంట శాంతికి, ఆ పీస్ అర్థం అంట. ఈయన ఒక దేశంకి వెళ్ళినప్పుడు ఈ భక్తుడు పన్ను నొప్పి అయితే అక్కడ డాక్టర్ పేరు ఐరినే అంట. అయితే అమ్మయ్య అంటే పీస్ కదా, నాకు ఇంకా భయం లేదనుకున్నాడట. నిజంగానే శాంతి ఎంతో మంచి మాట అండి. అది మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. మనం బలపరచువని ఏంది సమస్తం చేయగలదని పౌలు పిలుపులో చెప్పాడు కదా. మన శాంతి, సమాధానము, ఆనందము ఇది మనకి ప్రభు మన దాచిన అనుభవాలు, భక్తులు చెప్పిన వాక్యానుసారము, క్రీస్తు చెప్పిన మాటలు, మరి వాగ్దానాలు, ఇవన్నీ కూడా మనకి ఎంతో శక్తినిస్తాయి. కాబట్టి అటువంటి శక్తితో, శాంతితో మన జీవితాలు వర్ధిల్లాలని కోరుతూ ప్రార్థిస్తూ ఇంతటితో ముగిస్తున్నానండి. ఆమెన్.